మాజీ మంత్రి అక్కడ గట్టిగానే చక్రం తిప్పారు. సొంత పార్టీలో కాలం కలిసిరాక పార్టీ మారాల్సి వచ్చింది. కొత్త చోట ఆయన చిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆయన రాజకీయ శిష్యుడే అక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈయన చేరిక ఆ అధ్యక్షుడికి నచ్చడం లేదట. దాంతో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు చూడండి. అలా తయారైందంట మాజీ మంత్రి పరిస్థితి. ఇంతకీ ఆ గురు శిష్యులెవరో, ఆ కథేంటో మీరే చూడండి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ కు తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు. ఒంగోలు నుంచి 5 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయిన ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన రెండుగా చీలిపోయింది. బాలినేని లాంటి సీనియర్ చేరిక జిల్లా జన సైనికుల్లో ఉత్సాహం నింపుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ కు ఆయన చేరిక మింగుడు పడటం లేదట. ఆ క్రమంలో జిల్లా జనసేన రియాజ్ వర్గం యాంటీ రియాజ్ వర్గంగా చీలిపోవటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఖాతా తెరవలేదు. అసలు ఆ పార్టీకి మొన్నటి వరకు జిల్లాలో ప్రజాబలం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ వైసీపీల్లో మంత్రిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా సొంత అనుచరగణం ఉన్న బాలినేని చేరికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఆయన చేరికతో జనసేన బలోపేతమవుతుందని అందరూ భావించారు. అయితే బాలినేని చేరికతో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం తయారయ్యాయి. జిల్లా అధ్యక్షుడు రియాజ్ పై పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ ఒక్క ప్రజాప్రతినిధి లేరు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఒంగోలు నగరంలో ఒకే ఒక్క కార్పొరేటర్ గాజు గ్లాసు గుర్తుపై కార్పొరేటర్ గా గెలిచారు. ఇక ఎక్కడా జనసేన పార్టీ సింబల్ తో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని చేరటంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరికను జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు. పైకి మాత్రం బాలినేని చేరికను స్వాగతిస్తామంటున్న బాలినేని రియాజ్ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రియాజ్ జిల్లాలో జనసేన పార్టీని నాశనం చేస్తున్నారని మరికొంతమంది మీడియా సమావేశం నిర్వహించి విమర్శించారు. గిద్దలూరుకు చెందిన బెల్లంకొండ సాయిబాబు, ఇమ్మడి కాశీ విశ్వనాథ్, చీకటి వంశీదీప్, జడబాల నాగేంద్ర వంటి నేతలు రియాజ్ పై విమర్శలు చేశారు. అనిల్ కుమార్ గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత క్రమేణా మనతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం, ఇంతమంది పనిచేసినా కూడాను పార్టీలో ఎప్పుడు కూడాను కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా క్రెడిట్ దక్కుతుంది. జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒక్కర్లే కాదండి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో 12 నియోజకవర్గాల్లో మేమందరం కూడాను పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారందరూ కూడాను ప్రతిఫలం పొంది తీరాల్సిందే. ఎందుకనంటే పార్టీని నిర్మించుకుంది మేము, పార్టీని మా భుజాల మీద మేము నడిపించుకున్నాం, పార్టీని మేము మోసాం, కష్టకాలంలో పార్టీని నడిపించుకున్న వ్యక్తులు మేము. కాబట్టి రియాజ్ గారు ఒక్కరిదే కాదండి సొంతం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడాను ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలకు కూడా మేము ఎందుకు తెలియజెప్పొచ్చామంటే మేము కూడా ఉన్నాము, ఇది మా అందరి ప్రతిఫలమే, మీ అందరి కష్టమే ఈ రోజున ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం మాత్రమే మేము ఈ రోజు మీకు అందరికి కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం సార్. ఆ క్రమంలో రియాజ్ యాంటీ వర్గం బాలినేని చెంతకు చేరింది. రియాజ్ మాత్రం బాలినేని విషయంలో ఎక్కడా తగ్గటం లేదు. ఎంత సీనియర్ నాయకుడైనా, మాజీ మంత్రైనా తాను జిల్లా అధ్యక్షుణ్ణని, బాలినేని తనను వచ్చి కలవాలని అంటున్నారట. మరోవైపు బాలినేని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు. రియాజ్ కామెంట్స్ ను లైట్ గా తీసుకుంటూ త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మారుతున్నారని తన వారితో ప్రచారం చేయిస్తున్నారట.
ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ మధ్య బాలినేని జనసేనలో చేరిక సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను రియాజ్ దామచర్ల అనుచరులు చింపేశారు. బాలినేని జనసేన పార్టీలో జాయిన్ కాకుండా రియాజ్ తో కలిసి దామచర్ల ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బాలినేనిని పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలో చేర్చుకోవటం రియాజ్ దామచర్లకి మింగుడు పడటం లేదట. ఇక రియాజ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలులో జరిగే ప్రతి కార్యక్రమంలో దామచర్ల వెన్నంటే ఉంటున్నారు. ఇప్పుడు బాలినేని జనసేనలోకి ఎంట్రీ కావడంతో రియాజ్ దూకుడుకు కళ్లెం వేసినట్లయింది. బాలినేనికి త్వరలో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అదే జరిగితే ఇప్పటి వరకు బాలినేనిపై ఫైట్ చేసిన రియాజ్ పరిస్థితి ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జనసేనలో బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న ప్రచారంతో రియాజ్ వర్గంలో అలజడి మొదలైందట. అయితే రియాజ్ కు బాలినేని విషయంలో ఎక్కడా తగ్గొద్దని దామచర్ల చెప్తున్నారట. జనసేనలో జాయిన్ అయిన బాలినేని అవినీతి అక్రమాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని దామచర్ల రియాజ్ అంటున్నారు. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ లో బాలినేని ఫాలోవర్ గా ఉన్న రియాజ్ 1999-2004 ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఆశించిన రియాజ్ కు అది దక్కలేదు. దాంతో హర్ట్ అయిన రియాజ్ అప్పటి నుంచి బాలినేనితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. అప్పటి సంగతులు ఇంకా గుర్తుపెట్టుకుని రాజకీయ గురువుపై ఇలా రాజకీయ యుద్ధం మొదలు పెడతారని ఊహించలేదంటున్నారు బాలినేని అనుచరులు. మొత్తానికి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం అలా నడిచిపోతోంది. For more videos like this, subscribe Big TV channel.